కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2 పేతురు 3:9. ఈ వాక్య భాగములో అందరూ మారు మనసు పొందుట కోసం రాకడను దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అలాగే 1 తిమోతి 2:4లో మనుషులందరూ రక్షణ పొందుట దేవుని యొక్క కోరిక అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్యాలను జాగ్రత్తగా గమనిస్తే మనుషులందరూ మారు మనసు పొందాలనే, మనుషులందరూ రక్షింపబడాలనే దేవుని కోరిక తీర్చబడుటకు దేవునికి ప్రత్యక్షంగా ఉన్న ఒకే ఒక్క మార్గము దేవుని రక్షణలోనికి వచ్చిన క్రైస్తవులమైన మనమందరము సువార్త ప్రకటన చేయుట. మనము ప్రత్యక్షంగా సువార్తను ప్రకటిస్తే అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆత్మకార్యమును పరోక్షంగా అంటే కంటికి కనిపించకుండా లేదా అదృశ్యంగా జరిగిస్తారు. ఫలితంగా రక్షణ కార్యం విస్తరించబడుతుంది. ఈ విషయాన్నే లూకా సువార్త 24:47 నందు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనసు, పాపక్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉంది. అంటే ఈ వాక్యం ప్రకారము క్రైస్తవులమైన మనము సువార్తను ప్రకటిస్తున్నామనే అర్థము. మరి ప్రకటిస్తూ ఉన్నామా? మనము ప్రభురాత్రి భోజన సంస్కారములో పాలు పొందు సమయంలో 1 కొరింథీ 11:26లో ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రకటించుదురు అను వాక్యము చదువుకున్న తర్వాతే ప్రభు బల్లలో మనము పాల్గొంటాము. మరి ఆయన మరణాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నామా? క్రైస్తవులమైన మనము మన సువార్త ప్రకటనతో యేసు ప్రభు రాకడ ముడిపడి ఉండుట చేత దేవుడు తదేకంగా మన వైపు చూస్తూ సువార్త మనము ప్రకటిస్తున్నామా లేదా అని గమనిస్తున్నాడనే గమనాన్ని మనము కలిగి ఉన్నామా? ఎందుకంటే సువార్త సర్వలోకంలో ప్రకటించబడితేనే దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళటం కోసం యేసు ప్రభువును పంపుతాడు. మనము సువార్త ప్రకటించకపోవడమే ప్రభు రాకడ ఆలస్యానికి కారణమేమో. సరిచేసుకుందాం, సువార్తను ప్రకటిద్దాం, అనేకులను రాకడకు సిద్ధం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.